ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాగ్రత్త బావా, జాగ్రత్త. వీళ్ళ రొమాన్స్ చూడలేక చేస్తున్నాను. త్వరగా నా కడుపులోని బేబీకి అఖిలే ఫాదర్ అని ప్రూవ్ చేసి ఈ నందినిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. వసుకా, వసుకా! ఏంటి హారిక, ఇప్పుడు నీకెలా ఉందక్క? బానే ఉంది. రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం అక్క. అవసరం లేదు, నేను బానే ఉన్నాను కదా. నీకోసం కాదక్క, నా కోసం హాస్పిటల్కి వెళ్దాం. స్కానింగ్ టెస్ట్లు చేద్దాం. రేపు వెళ్లాల్సింది హాస్పిటల్కి కాదు, కోర్టుకి. కోర్టుకెందుకు? విడాకుల కోసం. రేపు డైవర్స్ ఇచ్చాక నువ్వు హాస్పిటల్కే వెళ్తావో ఇంకెక్కడికైనా వెళ్తావో నీ ఇష్టం. విడాకులేంట్రా? దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే కదా. ఆ బిడ్డ ఈ ఇంటి వారసుడో లేక ఇంకెవరి వారసుడో మాకనవసరం. రేపు కోర్టుకెళ్తున్నావు, విడాకులు తీసుకుంటున్నావు. అంటే నా మీద మీకు నమ్మకం లేదా అత్తయ్య? నన్ను అభిభావ వసోకలు నమ్ముతున్నారు, మీరెందుకు నమ్మరు? వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నీకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు, కానీ మేం నిన్ను వద్దనుకుంటున్నాం. హాపీ వసూలు చెప్పింది కూడా మీరు వినరా? వాళ్ళిద్దరే కాదు, ఈ కుటుంబం అంతా హారికకి ఎన్నో అవకాశాలిచ్చింది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా హారిక నిలబెట్టుకోలేదు. నేను తప్పులు చేశానక్క, కాదనను. కానీ చెయ్యని తప్పుకే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారా? నేను కూడా ఏ తప్పు చేయలేదు హారిక, కానీ నన్ను నా మొగుడు వదిలేయలేదా? నీ సమస్య వేరే, నీకు హారికకు పోలికేంటి? ఎవరు ఏమనుకున్నా సరే రేపు డివోర్స్ రావడం పక్కా. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. నందిని, నన్ను తీసుకెళ్ళు. విన్నారా బసోక? మీరైనా చెప్పండి బావగారు, నా తప్పు లేనప్పుడు నన్ను ఎందుకు శిక్షిస్తారు? నువ్వేం టెన్షన్ అవ్వకు హారిక, రేపు కోర్టులో చూసుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.